Good morning. This is Jagannath Raju, your English teacher. Today we discuss biographical sketch. Actually, what is the biographical sketch? Biographical sketch means an account of the life and activities of an individual. It includes person's name, place of residence, and education, occupation, life, activities, and achievements, and awards, and death. Actually, the biographical sketch is written by the third person. That means the person biography is written by himself is called autobiography. But biography means one person's history is written by another one or third person is called biography. So today we discuss today how to write biographical sketch of Rabindranath Tagore. I think everyone knows that he wrote our national anthem Janaganamana, and not only our country but also he wrote the national anthem of Bangladesh also. Actually, the first non-European to win the Nobel Prize in literature also. Okay. Actually, everyone knows that Rabindranath Tagore is also known as Gurudev. And Gurudev wrote and composed our national anthem. Actually, the sentence is not given here. We know that everyone. Suppose మనం గాంధీ గారి గురించి రాస్తున్నాం అనుకోండి, గాంధీజీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ అంటాం. అదే మన అబ్దుల్ కలాం గురించి రాస్తున్నాం అనుకోండి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఇలాగా మనకి తెలిస్తే, మనం ఎవరైతే బయోగ్రఫీస్ గురించి రాస్తున్నామో ఆ వ్యక్తి గురించి మనకు కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాని ఇంట్రడక్షన్ సెంటెన్స్ కింద రాయాలి. ఇది రాసిన తర్వాత ఆ వ్యక్తి మనం ఎవరి గురించి అయితే రాస్తున్నామో ఆ వ్యక్తి ఎక్కడైతే పుట్టారో పుట్టిన ప్లేస్ ఫస్ట్ రాస్తాం, డేట్ రాస్తాం, ప్లేస్ రాస్తాం. ఈయన ఎక్కడ పుట్టారు ఇంకా మరలా టాగూర్ అని రాయం, ఎందుకంటే ఒకసారి పర్సన్ నేమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రెండోసారి మేల్ పర్సన్ అయితే హీ అంటాం, ఫిమేల్ పర్సన్ అయితే షీ అంటాం. హీ వాజ్ బోరన్. డేట్ ఇచ్చాడు కనుక ఖచ్చితంగా ఆన్ పెట్టవలసి ఉంటుంది. ఆన్ మే 7th 1861 ఇన్ కలకత్తా. ఈయన కలకత్తాలో పుట్టారు కాబట్టి ఈ వాజ్ బోరన్ మే 7th 1861 ఇన్ కలకత్తా అని రాసాం. వాడు వెంటనే ఏం చేశాడంటే డెత్ కూడా ఇచ్చేసాడు, కానీ మనం డెత్ ఇక్కడ రాయొద్దు, చివరిలో రాద్దాం. యాక్చువల్గా ఈయన మంచి కవి, ఎందుకంటే వీళ్ళు సిస్టర్ ఏమో నవల్స్ రాసేవారు, వీళ్ళు బ్రదర్ ఏమో పోయిట్స్ రాసేవారు. అందువల్ల ఏంటంటే ఈయన మీద వాళ్ళ యొక్క బ్రదర్స్ ప్రభావం, ఫ్యామిలీ ప్రభావం ఎక్కువ ఉంది. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అందువల్ల ఈయన చదువు కూడా ఎక్కడ చదువుకున్నంటే ఎడ్యుకేషన్ అంతా కూడా యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలోనే జరిగింది. సో అందుకని ఏం చేస్తాను, ముందు ఎడ్యుకేషన్కి వెళ్దాం. తల్లిదండ్రులు ఇవ్వలేదు కాబట్టి రాయవలసిన అవసరం లేదు, తెలిస్తే రాయొచ్చు. టాగూర్ స్టడీడ్ ఇన్ ద యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా. సో ఫస్ట్ రాసాం, వచ్చిన దాంట్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాసాం, సెకండ్ ఇన్ఫర్మేషన్ రాసాం. తర్వాత రెండోది ఏం చేశాడంటే స్పౌజ్ అని ఇచ్చాడు. స్పౌజ్ అంటే ఈయన మేల్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా ఈవిడ భార్య అవుద్ది. అదే ఫిమేల్ పర్సన్ అయితే స్పౌజ్ అంటే దాని అర్థం భర్త అని అర్థం. సో మృణాలిని దేవి అంటే ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారు ఈయన్ని? ఆయన పెళ్లి చేసుకున్నాడని ఎప్పుడు అనకూడదు, ఎట్టి పరిస్థితిలో ఆమెకి ఇచ్చి పెళ్లి చేశారు అనాలి. హీ వాజ్ మ్యారీడ్ టు ఎవరో ఆమె
మృణాలిని దేవి. ఎమ క్యాపిటల్ పెట్టాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనిషి పేర్లు మొదటి అక్షరం ఖచ్చితంగా క్యాపిటల్ ఉంటుంది. మృణాలిని దేవి. ఎప్పుడు యాక్చువల్గా చిన్న వయసులోనే అప్పట్లో ఏం జరిగాయంటే బాల్య వివాహాలు జరుగుతుండేవి. సో చిన్న వయసులోనే పెళ్లి చేశారు. తర్వాత అచీవ్మెంట్స్ ఇచ్చాడు. అచీవ్మెంట్స్ కాకుండా పిల్లల దగ్గరికి వెళ్దాం, ఫ్యామిలీ చూద్దాం, ముందు లైఫ్ చూద్దాం, ఫ్యామిలీ చూద్దాం. యాక్చువల్గా దే హ్యావ్ ఎంతమంది పిల్లలు? 5 children. Sorry, they had, because we have to write past tense only because both are died. So they had 5 children. They had 2 sons and 3 daughters. 3 daughters. 2 of our children, actually, according to our knowledge, 2 of his children, 2 of their children died in their childhood. చిన్నప్పుడే అందులో పుట్టిన ఇద్దరు పిల్లలు చిన్నప్పుడు చనిపోవడం జరిగింది. సో అది ఇక్కడ ఇవ్వలేదు, కానీ మనకు తెలిసింది కాబట్టి తెలిసిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం రాయడం జరిగింది. సో బోరన్ రాసాం, ఎడ్యుకేషన్ రాసాం, స్పౌజ్ రాసాము, తర్వాత చిల్డ్రన్ రాసాం. ఇప్పుడు అతని యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, అచీవ్మెంట్స్ అతనికి వచ్చిన అవార్డ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అది కాకుండా అతని యొక్క ఆక్యుపేషన్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా ఈయనకి రైటింగ్స్ అన్నా పెయింటింగ్స్ అన్నా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా, అందుకే అతను అవే డెవలప్ చేసుకున్నాడు. సో he developed a great fashion. ఏం అలవాటు చేసుకున్నారు? బాగా ఆయనకి ఏమి ఇష్టం అంటే రైటింగ్స్ అండ్ పెయింటింగ్స్. రైటింగ్స్ అవంటే చాలా ఇష్టం. సో దాంతో ఎప్పుడైతే రైటింగ్స్ పెయింటింగ్స్ ఇష్టమో రాయడం కూడా చాలా బుక్స్ రాశాడు. ఈ రోట్ మెనీ బుక్స్. షార్ట్ స్టోరీస్ ఉన్నాయి, కథలు ఉన్నాయి, నవళ్ళు ఉన్నాయి, డ్రామాలు ఉన్నాయి, అలాగా అనంతం అన్నమాట. చాలా రాశారు. అనేక పిక్చర్స్ గీయడం జరిగింది. అవి కాకుండా మనం జాతీయ గీతం, ఇప్పుడు మనం పాడుతున్న జాతీయ గీతం కూడా ఆయన కంపోజ్ చేసిందే. ఇప్పుడు మనం పాడుతున్న జనగణమన కానీ ఆయన కంపోజ్ చేసిందే. మనకే కాదు, పక్కన ఉన్న బంగ్లాదేశ్ కూడా జాతీయ గీతాన్ని ఆయనే కంపోజ్ చేశారు. అంతటి మహనీయుడు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా 2 దేశాలకు జాతీయ గీతం రాసిన నాయకుడు ఎక్కడా లేరు. ఒక్క మన భారతదేశం తరపున రవీంద్రనాథ్ ఠాగూర్ మాత్రం ఉన్నారు. సో ఈ రోడ్ మెనీ బుక్స్. ఏం రాశారు ఆయన? అవి ఉంటే అక్కడ మనకి ఇచ్చాడు, వరుసగా ఇచ్చాడు చూడండి. సమ్ ఆఫ్ హిజ్ బుక్స్, కొన్ని పుస్తకాలే మనం ఇక్కడ మెన్షన్ చేశాడు. అవి రాస్తే సరిపోతుంది, మనం కూడా ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. తెలిస్తే రాయొచ్చు, మనం ఏమైనా తెలిస్తే రాయొచ్చు. సమ్ ఆఫ్ హిజ్ బుక్స్ వర్. ఏంటి ఆ బుక్స్ ఏంటి? ఫస్ట్ది గీతాంజలి. ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్ పెట్టాలి. గీతాంజలి ఎప్పుడు రాశారంటే 1910లో రాశారు. మనం ఏం చేస్తామో దాన్ని బ్రాకెట్లోనే పెట్టేస్తే సరిపోద్ది. రెండోది ఎప్పుడు రాశారంటే నెక్స్ట్ బుక్ ఇచ్చింది మాత్రం తీసుకుందాం. బుక్స్ అయితే చాలా రాశారు ఆయన. ద పోస్ట్ ఆఫీస్. ఇది ఎప్పుడంటే వన్ ఈజ్ మిస్డ్. ఇంకొకటి 1914 అండ్ అనదర్ వన్ ద గార్డెనర్. ఇది వచ్చి 1913. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏంటంటే సాధన. ఇది ఎప్పుడు 1915. అండ్ మెనీ అదర్ బుక్స్. అది ఈయనకి మనకి ఇచ్చినంత వరకు ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో 1913లో ఈయనకి ఒక అవార్డు కూడా వచ్చింది. దేనికంటే గీతాంజలి అనే పుస్తకానికి ఈయనకి అవార్డు కూడా ఇచ్చారు.
ఏ అవార్డు ఇచ్చారంటే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు ఈయనకి. నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్, నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్. హీ వాజ్ అవార్డెడ్ అనొచ్చు, లేదా ఈ వన్ నోబెల్ ప్రైజ్ అనొచ్చు, ఏదైనా రాయొచ్చు. మనం అవార్డెడ్ అని రాద్దాం. ఈ వాజ్ అవార్డెడ్ నోబెల్, నోబెల్ ఎన్ క్యాపిటల్ పెట్టాలి, నోబెల్ ప్రైజ్ పీ కూడా క్యాపిటల్ పెడతాం. నోబెల్ ప్రైజ్ ఫర్ ఇజ్ గీతాంజలి, ఫర్ ఇజ్ గీతాంజలి. ఎప్పుడు ఇచ్చారంటే ఇది 1913లో ఇచ్చారు, 1913లో. దీనికి కూడా నోబెల్ ప్రైజ్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. నోబెల్ ప్రైజ్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. యాక్చువల్ నోబెల్ ప్రైజ్లో 6 కేటగిరీస్ ఉంటాయి. 6 కేటగిరీస్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఎకనామిక్స్, పీసు, లిటరేచర్. మనకి భారతదేశం మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. దేంట్లో అందుకున్నారు? ఈయన ఠాగూర్ గారు అందుకున్నారు. అది కూడా ఏంటంటే లిటరేచర్ కేటగిరీలో అందుకోవడం జరిగింది. ఇది ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం బేస్ చేసుకుని రాస్తే ఇలా ఇన్ఫర్మేషన్ వస్తే, ఇంకా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మనకి యాడ్ చేయొచ్చు. మనం కూడా చెప్పొచ్చు ఏమని, ఈ వాజ్ ద ఫస్ట్, ఇంకా యాడ్ చేయొచ్చు ఇక్కడ, ఈ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ద నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ మన పేజీ నింపాలి, ఎక్కువ మ్యాటర్ రాయాలనుకున్నప్పుడు రాయొచ్చు. నోబెల్ ప్రైజ్ ఫ్రమ్ ఫస్ట్ ఇండియన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ అని రాయొచ్చు. ఇంకా ఏం రాయొచ్చు, ఈ వాజ్ ద ఫస్ట్ నాన్ యూరోపియన్ టు విన్ ద నోబెల్ ప్రైజ్. ఇలాగే సెంటెన్స్ మనకు కావాల్సిన సెంటెన్స్లు ఖచ్చితంగా మ్యాటర్కి రిలేటివ్గా ఉండాలి. నోబెల్ ప్రైజ్. ఇక చివరిగా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఆయనకి డెత్ కూడా ఇచ్చాడు. సో డెత్ ఇచ్చిన చివరిలో రాస్తాం. ఏమని రాస్తాం, ఈ వాజ్ పాస్డ్ అవే అని రాయొచ్చు, అది ఈ డైడ్ అని రాయొచ్చు. మనకి ఏది ఇదిగా ఉంటే అది రాయొచ్చు, ఏదైనా ఇబ్బంది లేదు. ఓకే, మన అయితే ఈ వాజ్ పాస్డ్ అవే అని రాద్దాం. ఈ వాజ్ పాస్డ్ అవే ఇన్ he passed away in August. He passed away in August 7, 1941 in his hometown Calcutta. Okay, thank you one all. This is the biographical sketch. Okay, you have to write down.